గ్లోబల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. ముసాయిదా జాబితా ఫైనల్ కాదు, గ్రామ సభలలో అనర్హులుంటే తెలియజేయాలి. ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ సూచన. మూసి మురికి కావడానికి కారణం ఎవరు? కమిషన్ల కోసమే మల్లన్న సాగర్ నుండి అనుసంధానమని ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ కవిత. అర్ధాంతరంగా ముగిసిన గ్రామ సభ, జాబితా చదివి జారుకున్న అధికారులు, ఇదేమి తీరని ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికే ఇంటర్ స్కూల్ గేమ్స్. ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో కబడ్డీ క్రీడలను ప్రారంభించిన ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ నాటకం, ప్రభుత్వ పథకాల పేరిట గ్రామ సభలు రాజకీయమని బీఆర్ఎస్ విమర్శలు. అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకే ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. సంక్షేమ పథకాల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద లబ్ధి పొందేందుకు గాను అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ఆర్మూర్ మండలం గోవింద్పేట్, మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామాలలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయా పథకాల కింద అర్హులుగా గుర్తించబడిన వారి ముసాయిదా జాబితాను గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు. జాబితాలో పేర్లు లేని వారి నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామ సభలో చదివి వినిపించిన పేర్లు ముసాయిదా జాబితా మాత్రమేనని, ఇందులో అనర్హులు ఉంటే వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుండి తొలగించడం జరుగుతుందన్నారు. అదే సమయంలో ఇంకనూ ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వారి నుండి దరఖాస్తులు స్వీకరించేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ సభలు నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల గ్రామ సభలలో ఎవరైనా దరఖాస్తులు చేసుకోలేకపోయినా వారు ఈ నెల 24వ తేదీ అనంతరం మండల పరిషత్ కార్యాలయాలలో గల ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తులు అందించవచ్చని సూచించారు. ఇప్పటి వరకు వివిధ మార్గాల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రూపొందించిన ముసాయిదా జాబితాను ప్రజల పరిశీలన కోసం గ్రామ పంచాయతీ బోర్డులపై అతికించడం జరుగుతుందన్నారు. ముసాయిదా జాబితాలో అనర్హులు ఉన్నట్లు గుర్తిస్తే అధికారులకు లిఖితపూర్వకంగా లేదా ఫోన్ ద్వారా తెలియజేయవచ్చని, నేరుగా కూడా సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ముసాయిదా జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళనకు, అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని భరోసా కల్పించారు. ఈ మేరకు గ్రామాలలో అర్హులైన వారు ఆయా సంక్షేమ పథకాల కింద దరఖాస్తులు చేసుకునేలా విద్యావంతులు, యువకులు, గ్రామ పెద్దలు చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సుంకెటి గ్రామ సభలో స్థానిక ఎస్ఐ ప్రజలను అప్రమత్తం చేశారు. సంక్షేమ పథకాలు వర్తింపచేస్తామని ఎవరైనా కొత్త ఫోన్ నెంబర్ల నుండి కాల్ చేస్తే అలాంటి వారిని నమ్మకూడదని, సంబంధిత అధికారులను సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లో బ్యాంక్ ఖాతా నెంబర్లు, ఓటీపీ నెంబర్లు, ఆధార్ కార్డు నెంబర్లు తెలుపవద్దని జాగ్రత్తలు సూచించారు. గ్రామ సభలలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, మోర్తాడ్ ఎంపీడీఓ బ్రహ్మానందం, తహసీల్దార్ సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి లక్పతి తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఎవరికైతే ఏ ఫ్యామిలీకి అయితే భూమి లేదో, అదేవిధంగా 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 20 రోజులు పనికి ఆహార పథకం అంటే ఎన్ఆర్ఈజిఎస్ కింద పని చేశారో వాళ్ళకి మనకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సో ఒక్కొక్క మనకి ఇన్స్టాల్మెంట్లో 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తారు. సో అందులో మీ గ్రామ పంచాయతీలో 165 ఫ్యామిలీస్ ఇప్పుడు మనము లిస్ట్ చదవడం జరిగింది. సో ఇది ఫైనల్ ఏం కాదు, అంటే మనకి టెంటేటివ్గా బెనిఫిషరీస్ లిస్టు. దీంట్లో ఏమైనా మీకు
ఇనెలిజిబుల్ వాళ్ళు ఉన్నారు, భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి మీరు అబ్జెక్షన్స్ ఇస్తే వాటిని మనము తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా జెన్యూన్ వాళ్ళు మిస్ అయ్యారు అనుకుంటే అంటే మనకి గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరికీ పథకాలు అందాలి, అంటే అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలు రావాలి అనే ఉద్దేశంతో, అంటే అధికారులు కూడా ఏదో ఈ లిస్ట్ ఫైనల్ చేసి వాళ్ళకే వస్తాయి అని కాదు. సో ఇంకా ఎవరైతే మిస్ అయి ఉన్నారో ఈ గ్రామ సభలో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా ఈ లిస్ట్కి యాడ్ చేయడం జరుగుతుంది లబ్ధిదారుల జాబితాకి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏమంటే ఆ ఉన్న లిస్ట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, వాటిలో ఎవరైనా ఇన్ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారా, సో జెన్యూన్గా ఎలిజిబుల్ వాళ్ళు ఎవరైనా విలేజ్లో మిస్ అయితే వాళ్ళతో కూడా అప్లికేషన్స్ ఇప్పిస్తే, అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కాదు ప్రతి పథకానికి కూడా, అంటే రేషన్ కార్డులు అవ్వచ్చు, లేదు రైతు భరోసా అవ్వచ్చు, ఎవరైనా మిస్ అయి ఉన్నారు మీ గ్రామంలో అంటే సో మీరు లీడ్ తీసుకొని వాళ్ళు ఇక్కడ అప్లికేషన్స్ ఈరోజు ఇవ్వచ్చు. సో లేదు గ్రామ సభలో ఈరోజు విలేజ్లో లేరు అనుకుంటే వాళ్ళు 24 తర్వాత మండల ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు. అంటే మేము గ్రామ సభకి అటెండ్ కాలేదు, మేము ఆ రోజు ఊర్లో లేము, మేము ఇవ్వలేదు, మా పేర్లు మిస్ అయిపోయి అనుకోకుండా, సో ఈరోజు ఎవరైతే విలేజ్లో అవైలబుల్గా ఉంటారో వాళ్ళ పేర్లు మిస్ అయితే వాళ్ళు ఈరోజు అప్లికేషన్స్ ఇవ్వండి మిస్ అయిన వాళ్ళు. లేదు అనుకుంటే మీరు మండల ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళ దగ్గర అంటే మండల ఆఫీస్లో ఏదైతే డేటా ఉందో దాని ప్రకారంగా ఎలిజిబుల్ లిస్టు అనేది మీకు ఈరోజు డిస్ప్లే చేశారు. దీంట్లో జెన్యూన్ వాళ్ళు మిస్ అయితే ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ ఇస్తే అది కూడా మనం నోట్ చేసుకొని ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై కాంగ్రెస్ పార్టీ గూండాలు చేస్తున్న దాడులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ, 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తలుసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా అని హెచ్చరించారు. జాగ్రత్తగా ఉండండి అంటూ కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిక జారీ చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా బుధవారం నాడు ఉదయం జరిగిన గిరి ప్రదక్షిణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూసి మురికిమయం కావడానికి కారకులు ఎవరో ప్రజలు గుర్తించాలన్నారు. పారిశ్రామిక వ్యర్థాలు మూసీలో కలుస్తుంటే 60 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. మూసీ నదిని ప్రక్షాళించడానికి కేసీఆర్ సంకల్పించారని, అందులో భాగంగానే ఎస్టీపీలను ఏర్పాటు చేయడమే కాకుండా గోదావరి నదితో అనుసంధానం చేయాలనుకున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే మూసీలో మురుగునీటి శుద్ధి కోసం 31 ఎస్టీపీలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, మూసీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని వివరించారు. మూసీ ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు ఏటీఎంగా తయారు చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న కొండపోచమ్మ సాగర్ ను వదిలేసి దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి మూసి గోదావరి అనుసంధానం చేస్తామని ప్రభుత్వం అనడం సరికాదని స్పష్టం చేశారు. కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే అనుసంధాన ప్రాజెక్టు వ్యయాన్ని 7,500 కోట్లకు పెంచారని, ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. కొండపోచమ్మ నుంచి మూసి అనుసంధానం చేసే ఆస్కారం ఉన్నప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకు అని ప్రశ్నించారు. దీనికి సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వింత తమాషా చూసుకుంటూ 60 ఏళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళెవరు, ఆ పార్టీలు ఎవరు అన్నది కూడా నల్గొండ ప్రజానికం అంతా కూడా దయచేసి గుండెల మీద ఒకసారి చేసుకొని ఆలోచన చేయాలి. తెలంగాణ లేదప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనదేం నడవలే, మనదేం సాగలే, సెక్రటేరియట్లో మన వాళ్ళు ఎవరు లేరు. మూసీని ఎట్లా ప్రక్షాళన చేసుకోవాలంటే దాని మీద అధికారం మనకు లేకుండే. ఉద్యమం కోసం పిడికిలెత్తి పోరాటం చేసినన్ని రోజులు కూడా మనం అనుకున్నాం ఏంది, మూసీని మంచిగా చేసుకుంటాం, మూసీని గోదావరిని అనుసంధానం చేసుకుంటాం, మూసీలో గోదావరి నీళ్లు పంపు చేసి కంప్లీట్గా మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా బంగారు పంటలు పండేలాగా చేసుకుంటాం అనుకున్నాం. ఫ్లోరైడ్తోని భూమి కూడా మొత్తం సారం కోల్పోయింది. భూమిలో పండేటటువంటి పంటలు కూడా విషతుల్యమైనాయంటే కేసీఆర్ గారు కన్నకల, ఎంతోమంది తెలంగాణ వీరులు కన్నకల ఏంటంటే మూసీ నదిని ప్రక్షాళన చేసుకుంటామని అనుకున్నాం. మనం దానికోసం ప్రాజెక్టులు పెట్టుకున్నాం, దానికోసం ఒక 31 ఎస్టీపీలు కట్టినాం. అంటే వచ్చే నీళ్లను శుద్ధి చేసేటటువంటి 31 కేంద్రాలను కేసీఆర్ గారి హయాంలోనే ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత మూసీని గోదావరిని కలపాలి. మూసీని గోదావరిని కలపడానికి మనకు కొండపోచమ్మ నుంచి అయితే దగ్గర అవుతుంది. దానికోసం ఒక 1600-1700 కోట్ల రూపాయలు అయితే సరిపోతుందని చెప్పి మనం ప్రాజెక్టులు పెట్టుకోవడం జరిగింది. అంటే మూసీలో 2 ఉన్నాయి అంశాలు. ఒకటి మూసీ ప్రక్షాళన,
ఇంకొకటి మూసి పునరుజ్జీవనం. ఈ రెండు కూడా కేసీఆర్ గారి హయాంలో అత్యంత తక్కువ ఖర్చుతోని శాశ్వతంగా పరిష్కారం అయ్యేటటువంటి విధంగా మనం ఆల్రెడీ ప్రణాళికలు చేసి పెట్టినాం. అందులో 31 ఎస్టీపీలు కూడా ఇలా పనిచేస్తున్న విషయం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసు. వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఏం చేసిండ్రు, కేసీఆర్ గారు పెట్టిన ఆ 3 ఎస్టీపీలనే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రారంభించి కొత్తగా ఏదో సాధించినట్టు జబ్బలు జరుచుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలకు, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు, అట్లానే తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, మూసి ప్రక్షాళన కావచ్చు, మూసి పునరుజ్జీవనం కావచ్చు, రెండు కూడా కేసీఆర్ గారి మదిలోని ఆలోచనలే. దానికి ప్రణాళికలు కూడా సిద్ధమైనాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ ఏంటిది, మూసి అంటే దాన్ని ఒక ఏటీఎం లాగా తయారు చేసుకోవాలి. మూసి గోదావరికి 1700 కోట్లతోని కొండపోచమ్మ సాగర్ నుంచి దగ్గర దారి లింకేజ్ ఉండంగా 7500 కోట్లు పెట్టి కాంట్రాక్టర్ల కోసం మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చేటటువంటి సరికొత్త ప్రణాళికను ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. మరి 7500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడానికైనా ఈ నల్గొండ జిల్లా బిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని చెప్పి నేను ఇవాళ ప్రశ్న వేస్తా ఉన్నా. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతకుముందున్న ప్రాజెక్టుల ప్రాబ్లం ఏంది, 1700 కోట్లతోని కొండపోచమ్మ సాగరు మూసి అనుసంధానం చేసేటటువంటి ఆస్కారం ఉన్నప్పుడు కొత్త ప్రాజెక్టు 7500 కోట్లతోని ప్రజాధనం దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏముందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మూసి ప్రక్షాళన అంటే ఏంటిది, మూసీలో ఉన్న మురికి నీళ్ళు ప్రక్షాళన చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ వారి దృష్టిలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేద ప్రజల ఇండ్లను ప్రక్షాళన చేసే కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టింది. ఆ పేద ప్రజల ఇంటి మీద పడి బుల్డోజర్లతో కొడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆనాడే మేము ఆలోచన చేసినాం, మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం ఒక బోర్డు పెట్టినాం. దానికి సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా కూడా ఉన్నారు. నాకు తెలిసి 20,000 కోట్ల లోపలనే దానికోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహిస్తూ ఎంపిక చేస్తున్నారు. ఒడ్యాట్లో మాత్రం గ్రామ సభను మాత్రం అర్ధాంతరంగా ముగించారు. మోర్తాడ్ మండలం వడాడ్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ అర్ధాంతరంగా ముగిసింది. కేవలం పథకాల బెనిఫిషియర్స్ పేర్లు చదివి సభను ముగించారు అధికారులు. తూతూ మంత్రంగా గ్రామ సభ కొనసాగింది. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అధికారులు వెళ్లిపోయారు. అధికారులను నిలదీసిన జనంకు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలని మండిపడ్డారు జనాలు. సమాధానాలు చెప్పకుండా వెళ్లిపోయారు గ్రామ సభ నిర్వహించిన అధికారులు. ఇందుకోసం గ్రామ సభ ఏర్పాటు చేయడం ఎందుకు అంటున్నారు గ్రామస్తులు. విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఆటల పోటీలు ఎంతో దోహదం చేస్తాయని జిల్లా ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశ నుండే క్రీడాకారులు ఆటలలో రాణించాలని ఆశించారు. స్కూల్ లెవెల్లోనే కాకుండా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు శిక్షణ పొందాలన్నారు. నగరంలోని సుభాష్ నగర్ లోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఇంటర్ స్కూల్ కబడ్డీ టోర్నీ నిర్వహించారు. ఈ పోటీలలో నగరంలోని 24 పాఠశాలలకు చెందిన 24 బాలుర 22 బాలికల జట్లు పోటీలకు హాజరయ్యారు. ముందుగా ఈ క్రీడలకు ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, డాక్టర్ స్వామి కుమార్, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ కరెస్పాండెంట్ జూయిస్ థామస్ లు హాజరయ్యారు. క్రీడాకారుల వందనం స్వీకరించారు. అనంతరం క్రీడలను ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ నిజామాబాద్ కు చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని గుర్తు చేశారు. విద్యార్థి దశ నుండే ఆటలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. అప్పుడే వారు అన్ని రంగాలలో రాణించగలుగుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, విజయం సాధించిన వారు పొంగిపోకుండా, ఓడిన వారు కుంగిపోకుండా విజయం వైపు ముందుకు సాగేలా శిక్షణ పొందాలని సూచించారు. మిత్రులారా, కబడ్డీ అంటే ఆషామాషి గేమ్ కాదు. ఎందుకంటే అన్ని క్రీడల కంటే ఈ క్రీడ వేరే. ఎందుకంటే ఏడు క్రీడాకారులతో ఒక క్రీడాకారుడు కొట్లాడాల్సి ఉంటుంది. ప్రతి గేమ్లో
6 క్రీడాకారులు 6తో కొట్లాడడం. కానీ ఈ గేమ్లో మాత్రం 7 ప్లేయర్స్ ఉంటారు. 7 ప్లేయర్స్తోని ఒక ప్లేయర్ కొట్లాడాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన క్రీడ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది క్రీడ కబడ్డీ అంటేనే చాలా ఇంటర్నేషనల్ గేమ్ అని చెప్పుకుంటారు. దీనికి ఈ పోటీలు నిర్వహించిన మన సంస్థకు వారికి అభినందిస్తూ ఈ క్రీడాకారులని ఫిజికల్ డైరెక్టర్ రోజుకు కనీసం 4 గంటలైనా సాధన చేయించాల్సి ఉంటుంది. మా ఫిజికల్ డైరెక్టర్ సీనియర్ ఫుట్బాల్, హాకీ చాలా ప్రాక్టీస్ చేయించేవారు. మా గురువు లాంటి వాడు అంతోని గారు. సార్ని మేము మర్చిపోలేము ఇప్పటి వరకు. ఎందుకంటే మాకు డైలీ పొద్దున సాయంత్రం ఫుట్బాల్, హాకీ రెగ్యులర్గా పాలిటెక్నిక్ గ్రౌండ్, ఖలీల్వాడి గ్రౌండ్, ఇప్పుడు హాస్పిటల్ కట్టింది, అది ఖలీల్వాడి గ్రౌండ్ ఉండేది. అప్పుడు డైలీ కంపల్సరీ పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు సాధన చేసేవారు. ఆ సారు ప్రోత్సాహంతో మేము నేషనల్ స్థాయి ఖోఖో ప్లేయర్, నేను బాడీ బిల్డింగ్ మిస్టర్ నిజామాబాద్గా 1986లో మిస్టర్ నిజామాబాద్ సార్ నేను కాయనం సార్ ఆయన ఎంకరేజ్మెంట్తో ఇప్పటి ఫిజికల్ డైరెక్టర్ కూడా వీరికి ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుతున్నా. ఒక మన ప్రిన్సిపల్ గారికి ఒకటే సార్, పిల్లలకు ఒక క్లాస్ పెట్టండి. స్పోర్ట్స్ లాగానే ప్రతి ఒక్క క్లాస్ పెడితే బాగుంటుంది. డిసిప్లిన్, ఫస్ట్ డిసిప్లిన్ నేర్పండి. దాంతోపాటు మనం బస్సులు ఎక్కితే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి. బయటకు చేతి పెట్టుడు కానీ, ఉమ్మడము కానీ అటువంటి కొన్ని నేర్పిస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా విద్యార్థులు తన తల్లిదండ్రులు కూడా చాలా బాగా చూసుకోవాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా ప్రతి క్రీడాకారులు డైలీ కంపల్సరీగా 2 నుంచి 4 గంటలు ప్రాక్టీస్ చేస్తేనే జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఏర్పడతారు. నిజామాబాద్లో కోచులు లేకున్నా, గ్రౌండ్ లేకున్నా కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారులు ఉన్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ అర్జున్ అవార్డు గ్రహీతలు కూడా ఈ సంవత్సరం 2 అర్జున్ అవార్డు గ్రహీతలు వచ్చాయి సార్. వారిని ప్రోత్సహించిన అవసరం ఎంతైనా మీకు ఉంది. కాబట్టి మీరు స్పోర్ట్స్కు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వాలా. చదువుతో పాటు స్పోర్ట్స్ నాయకత్వం వహించాల్సిన శాసనసభ్యుడు పారిపోయి గ్రామ సభల్లో కార్యకర్తలతో అల్లర్లు చేయించాలనుకోవడం ప్రశాంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనమని రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అన్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 26 నుండి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న సందర్భంలో బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి తన కార్యకర్తలతో గ్రామ సభలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్న విధానాన్ని ఖండిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనతో అధికారులతో కలిసి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాలలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ గ్రామ సభల్లో పాల్గొని నిజమైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందే విధంగా ప్రజల తరపున అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో చేర్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపైన ఉందన్నారు. బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి ప్రజల మధ్యకు రాకుండా, నాయకత్వం వహించకుండా పక్కన దాక్కుని కార్యకర్తలను ముందుకు పంపి గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేసిన పాపాలు బయటపడకుండా గ్రామాలలో నిర్వహించే గ్రామ సభలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తుంటే ప్రశాంత్ రెడ్డి పిరికితనం బయటపడుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రామ సభల్లోకి రావాలని చూస్తున్నామని, అందరం కలిసి అర్హులైన పేదవారికి పథకాలు అందించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. మీ గ్రామాలకు అధికారులు వచ్చి రేషన్ కార్డ్స్ కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వాళ్ళందరినీ కూడా గుర్తించే కార్యక్రమం తీసుకుంటున్నారు. మీరందరూ కూడా అక్కడ ఉండి అర్హులైన నిరుపేదలందరినీ కూడా మీరు అక్కడ ఉండి మీ పేరును రాయించుకోవాలా. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు మీ గ్రామాల్లో జరిగే గ్రామ సభల్లో విధిగా పాల్గొని, ఎందుకంటే మనము గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ రేషన్ కార్డు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ భరోసా ఈ పథకాలు మనం ఇప్పించడం ద్వారా గ్రామాల్లో అర్హులైన పేదలందరికీ కూడా సహాయం చేసే వాళ్ళం అవుతాం. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రతి గ్రామంలో మీ బాధ్యతగా
10 సంవత్సరాలు ఏ ప్రభుత్వాన్ని అయితే మనం విమర్శించినామో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, వాళ్ళ కళ్ళబొల్లి మాటలకు ప్రజలు మోసపోయిన విషయాన్ని మనం కనికట్టుగా చెప్పి వాళ్ళను ఈ స్కీములలోకి రాని వారందరినీ కూడా స్కీములలోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకోవాలి. ఇక రెండో అంశం, స్థానిక శాసనసభ్యుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుడు ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలకు పిలిపించిండు. నిజాయితీ గల నాయకుడైతే నాయకత్వం వహించేటప్పుడు ముందుండి ఉద్యమాన్ని నడిపించి వెనుక సైనికులు తీసుకెళ్తుంటారు. కానీ ప్రశాంత్ రెడ్డి గారేమో అస్త్రసన్యాసం చేసి కార్యకర్తలరా మీరు వెళ్ళండి, ఎక్కడికక్కడ నిలదీయండి, మనం గతంలో 10 సంవత్సరాల పురుషోత్తనం చేసినాం, ఆ పురుషోత్తనం బయటపడకుండా మీరు అక్కడ అల్లరి చేయండి అని చెప్తున్నాడు. కానీ మేము కూడా కోరుకుంటున్నాం, టీఆర్ఎస్ శ్రేణులు కూడా రమ్మంటున్నాం. మేము మీలాగా మీ ఎమ్మెల్యే చెప్పినోడో మీ ఇంటికి వచ్చినోడికో ఇల్లు ఇవ్వడం కానీ, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకే సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం కానీ, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది కాదు. అది మీ ప్రశాంత్ రెడ్డి గారు తెలుసుంటే బాగుంటుంది. మేము ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారికి గుర్తుండాలా, గతంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అప్లికేషన్ల పైన సంతకాలు చేయాలంటే మీ గ్రామాల్లో ఉన్నటువంటి మీ చెంచాగాళ్ళు తీసుకొచ్చి డబ్బులు వసూలు చేసి నీ దగ్గరికి తెస్తే తప్ప మీరు సంతకం పెట్టలేరు. కానీ సంవత్సరం కాలంగా ఎమ్మెల్యేగా నీ బాధ్యతగా నీ దగ్గరికి మా ప్రభుత్వం పెళ్ళైన అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు నీ దగ్గరికి పంపిస్తున్నప్పుడు ఎక్కడన్నా అవినీతి జరిగిందా నువ్వు గుర్తుంచుకోవాలా. అందుకనే మీకు చెప్తున్నాం, టీఆర్ఎస్ శ్రేణులారా రండి, వచ్చి వాస్తవాలు మాట్లాడుకుందాం రండి. 10 సంవత్సరాల కాలంలో మీరు ఏమేమి మోసాలు చేసిరు, ఏమేమి ఇస్తామని ఇయ్యలేరో వాటన్నిటిని కూడా ప్రజలకు మేము వివరిస్తాం. మేము గత సంవత్సర కాలంలో మేము ఏమేమి ఇస్తున్నామో అవన్నీ చెప్తాం. అప్పుడు పోయి మీరందరూ కూడా టీఆర్ఎస్ శ్రేణులు పోయి మీ ప్రశాంత్ రెడ్డికి వాస్తవాలు. డివిజన్ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు మాజీ కార్పొరేటర్ ముజాయిద్ ఖాన్. ప్రజాపాలన వార్డు సభలో పాల్గొని ప్రజలకు అండగా నిలిచారు. ప్రభుత్వం రూపొందించిన లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మాజీ కార్పొరేటర్ ముజాయిద్ ఖాన్. ప్రభుత్వం తలపెట్టిన ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించేందుకు నిర్వహిస్తున్న వార్డు సభలలో భాగంగా 32 డివిజన్ హబీబ్ నగర్ లో వార్డు సభ జరిగింది. 400 కొత్త అప్లికేషన్లను బాధితులకు అందజేశారు. ఇదివరకు క్షేత్రస్థాయిలో దరఖాస్తు చేసుకున్న 189 మందికి కొత్త రేషన్ కార్డులు, 80 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయినట్టు మాజీ కార్పొరేటర్ ముజాయిద్ ఖాన్ తెలిపారు. జాబితాలో పేర్లు రానివారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని మాజీ కార్పొరేటర్ ముజాయిద్ ఖాన్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ముజాయిద్ ఖాన్ కార్పొరేటర్ గా ఉన్న సమయంలో సైతం ఈ ప్రాంత ప్రజానీకం కోసం ఎంతో శ్రమించారని పలువురు తెలిపారు. జాబితాలో పేరు లేని నిరుత్సాహంగా పడకుండా మరోమారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇది నేటితో ముగిసే ప్రక్రియ కాదని నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు ముజాయిద్ ఖాన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జావేద్ ఖాన్, फैजल, परवाज पार्टी कार्यकर्ता पाल्गొన్నారు. आज प्रजा पालना के तहत डिवीज़न 32 में प्रोग्राम लगाया गया है, जिसमें रेवेन्यू वाले, म्यूनसिपल वाले, सारे डिपार्टमेंट वाले थे और नए एप्लीकेशंस 400 जो है ना आज लिए गए. और पहले पुराने राशन कार्ड्स 180 सेंक्शन हो गए और पुराने हाउसिंग लोन के जो है सो 80 सेंक्शन हो गए. और किसी को अगर देना है तो म्यूनसिपल में जो है सो दे सकते हैं. शाम में 5 बजे तक टाइमिंग है. आज सारे स्कीमात से फ़ायदा उठाइए आप. ये सारे स्कीमात कांग्रेस गवर्नमेंट के हैं. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసిన జర్నలిస్ట్ హిరమళ్ళ లక్ష్మీనారాయణ ఇక లేరు. గుండెపోటుతో ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, వెలుగు దినపత్రిక జర్నలిస్ట్ గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ గుండెపోటుతో బుధవారం మరణించారు. లక్ష్మీనారాయణ భౌతిక కాయానికి సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్, జిల్లా నాయకుడు కృష్ణగౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. లక్ష్మీనారాయణ మరణం చాలా బాధాకరమని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ అన్నారు. పేద ప్రజల కోసం అనేక సమస్యలపై వార్తలు రాసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పేద ప్రజల సమస్యలు తీర్చిన వ్యక్తి ఇవాళ లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. వారి కుటుంబ సభ్యులకు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గం తరపున
ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ఆయన చెప్పారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులను రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ చేయాలని ఆర్టిజన్ జేఏసీ నాయకులు ఇంతియాజ్ కోరారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, వారాంతపు సెలవులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని పవర్ హౌస్ వద్ద చేపట్టిన ఆర్టిజన్ ఉద్యోగుల రిలే దీక్షలు 3వ రోజుకు చేరాయి. కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ఆర్టిజన్ జేఏసీ నాయకులు ఇంతియాజ్ అన్నారు. విద్యుత్ సంస్థలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. 2016లో ఉద్యమించగా అప్పటి సీఎం కేసీఆర్ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఈ విషయంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రెగ్యులర్ ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొన్నారు. పని గంటల కంటే అధికంగా పనిచేస్తున్నామన్నారు. సిబ్బంది కొరత వల్ల తమపై పని భారం పడుతుందని, సమాన పనికి సమాన వేతనం అందించడం లేదన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ సంస్థ ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలలో అధ్యక్షులు సుజితాలి, బట్టు గంగాధర్, సంతోష్ నాయక్, రవి, నాగరాజ్, కిరణ్, అశోక్, రాములు, తోమసేందర్ గౌడ్ పాల్గొన్నారు. నేను ఆర్టిజన్ గ్రేడ్ 2 బోధన్ టౌన్ 2 చెక్కి ఎస్ఎస్లో పనిచేస్తాను. గత 15 సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు టీవీసీ జేఏసీ 3వ రోజు దీక్ష మరియు ఉత్సాహంతో అందరు కార్మికులు ఐక్యమత్యంతో ఈ ధర్నాలు సాగిస్తున్నాము. ఈ 15 సంవత్సరాలు మా ఒక కళలాగా మిగిలిపోయింది. ఈ 15 సంవత్సరంలో మా వెనుక ఉన్న వాళ్ళు చాలామంది లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు. మేము ఈ డిపార్ట్మెంట్లో వచ్చింది ఐటీఐ చదువుకొని ఈ డిపార్ట్మెంట్లో మాకు అర్హతను బట్టి జాబ్ దొరుకుతుందని 15 సంవత్సరాల నుంచి సబ్స్టేషన్ డ్యూటీలు నిర్వహిస్తున్నాము. కానీ ఇప్పటికీ ఎన్నో నోటిఫికేషన్లు పడడం జరిగింది, ప్రభుత్వాలు మారడం జరిగింది. కానీ మాలో ఎటువంటి మార్పు రాలేదు. అదే ఉద్యోగము, అదే సబ్స్టేషన్లో డ్యూటీలు నిర్వహిస్తున్నాము. కాకపోతే ఈ 15 సంవత్సరంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఎంతో కొంత డిపార్ట్మెంట్లో ఒక స్టాండింగ్ ఆర్డర్లో రెగ్యులర్ అని మాకు చేయడం జరిగింది. కానీ ఈ స్టాండింగ్ ఆర్డర్లో చాలా అన్యాయానికి గురవుతున్నాం. మేము ఎటువంటి బెనిఫిట్స్ లేవు. మాకు చాలా తక్కువ బెనిఫిట్స్లో ఈ డిపార్ట్మెంట్లో మాకు స్టాండింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎలాంటి లాభాలు లేకుండా అంటే ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగికి మాకు చాలా స్కేల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. మాకు ఒక 15,000 ఉంటే వాళ్ళకు ఒక 30,000 దాకా డిఫరెన్స్ ఉన్నాయి. చాలా సగానికి అన్ని లాభాల్లో మాకు డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ స్టాండింగ్ ఆర్డర్ అనేది 1947కు సంబంధించిన బ్రిటిష్ కాలానికి సంబంధించినటువంటి ఈ చట్టం మాకు ఇవ్వడం జరిగింది. ఈ చట్టంలో మేము ఎన్నో త్యాగాల తర్వాత ఈ దేశంలో మనకు పోరాటాలు చేసిన తర్వాత స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇదే చట్టాలను ఇదే ప్రభుత్వాలు మా మీద రుద్దడం చాలా అన్యాయము, చాలా బాధ. మాకు చాలా చింతిస్తున్నాము. ఎందుకంటే ఈ దేశంలో ఎంతోమంది స్వతంత్ర సమర యోధులు వాళ్ళ రక్తాన్ని చిందించిన తర్వాత కూడా ఈ దేశం బాగుపడుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చట్టాలను కూడా ఉల్లంఘిస్తూ చట్టాలను ప్రజల్లోకి తీసుకురావడంలో మీడియా పాత్ర కీలకంగా ఉండాలని జిల్లా జడ్జి కుంచాల సునీత అన్నారు. జిల్లా కోర్టులోని తన ఛాంబర్లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ TUWJ IJU డైరీని జిల్లా జడ్జి కుంచాల సునీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య మీడియా వారధిగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, ప్రధాన కార్యదర్శి అరవింద్ బాలాజీ, రాష్ట్ర జర్నలిస్టు సంఘం రక్షణ కమిటీ కన్వీనర్ డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, యూనియన్ జిల్లా కోశాధికారి సిరిగద ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గాధరి సంజయ్ రెడ్డి, తేమ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనంజయ్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బైరశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు చతుర్వేదం, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గోవిందరాజు, యూనియన్ రాష్ట్ర నాయకుడు అహ్మద్ అలీ ఖాన్, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించిన యువకుడు అనతి కాలంలోనే పెద్ద మొత్తంలో ప్రీమియం చేయించి అభినందనలు అందుకుంటున్నాడు. ధీమా మనిషికి ధీమాగా ఉంటుందని ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆర్మూర్ డివిజన్ కు చెందిన ఎం నిఖిల్ కుమార్ ఉన్నత విద్యను అభ్యసించాడు. ప్రైవేట్ బిజినెస్ చేసినా అంతగా సంతృప్తిని ఇవ్వలేదు.
బీమా రంగంలో అడుగుపెట్టగానే ఆయన దశ తిరగడంతో ప్రజలకు భరోసాగా నిలిచాడు. దృఢ సంకల్పంతోనే 4 కోట్ల బీమా ప్రీమియం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కంపెనీకి చెల్లించాడు. బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ డిఇఓ ఎం సృజన్ కుమార్ ఆధ్వర్యంలో నిఖిల్ కుమార్ 4 కోట్ల ప్రీమియం పూర్తి చేసిన సందర్భంగా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో నిఖిల్ కు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో బజాజ్ అలియన్స్ లో పనిచేస్తూ 4 కోట్ల ప్రీమియం సాధించిన సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ నుండి సప్తగిరి ఫంక్షన్ హాల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సన్మాన సభలో నిఖిల్ కుమార్ ప్రసంగించారు. ఆరోగ్యవంతులైన 60 సంవత్సరాల వయసు కలిగిన వారు బీమా చేసుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ దాడ్లాని, రీజనల్ హెడ్ డి అంజన్న, బ్రాంచ్ మేనేజర్ సయ్యందర్, ఇజ్రాయిల్, గంగాధర్, గాంధీ, డిఓలు, ఏఎస్ఓ ఏజెంట్లు, కస్టమర్లు పాల్గొన్నారు. ఇంకా 6 కోట్లు వేసేది ఉంది నాకు. ఇంకా 3 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం 2 కోట్లు వేస్తాను. నాకు ఎందుకంటే నేను ఒక విధంగా బాధలు, బాకీలు, సమస్యలు అన్నీ చూస్తాను. నా ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా ఇంకా చనిపోతే బాధపడదు, ఏడదు. ఒకసారి ఏడ్చిన ఏదో రూపంలో ఒక ఇన్సూరెన్స్ పరంగా ఒక్క చెక్ వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి సపోర్ట్ అవుతుంది. ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ ఇచ్చుకోవడం వల్ల ఎంతో మంది హెల్ప్ అవుతుంది. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోతే కూడా ఇన్సూరెన్స్ లేదు. నాకు ఈ మధ్యలో జాన్కంపేట పోయినా నాకు తెలిసిన ఒక 20,000 ఇచ్చి వచ్చిన, కానీ నాకు ఎంతో తృప్తిగా అయింది. నేను ఎక్కడ వెళ్ళిపోయినా కూడా 10,000 చేస్తున్నా, నాకు తృప్తి లేదు. ఇన్సూరెన్స్ మాత్రం ప్రతి ఇంటికి ఒక 50,000 కట్టుకున్నా, 5 లక్షల నుంచి 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. 1,00,000 కట్టుకున్న 10 నుంచి 20 లక్షలు. ఇప్పట్లో కడితే రేపటి నుంచి ఇన్సూరెన్స్ చాలు. 20% ఆరోగ్యంగా ఉన్నప్పుడే కట్టుకోండి. దయచేసి మమ్మల్ని ఇన్సూరెన్స్ వాళ్ళని బాగా నింపకండి. ఎల్ఐసి కానీ, రిలయన్స్ కానీ, టాటా కానీ అన్ని కంపెనీలు మంచి, బజాజ్ ఒక్కటే కాదు, అన్ని కంపెనీలు మంచి. ఇన్సూరెన్స్ వ్యక్తిని ప్రతి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వండి, ప్రతి వాళ్ళు వేసుకోండి. ఈ మా బజాజ్లో మొత్తం సెకండ్ ఇయర్ నుంచి రిటర్న్ ఇస్తున్నాము. ఇప్పుడు 1,00,000 కట్టిన 2వ సంవత్సరం నుంచి 30 నుంచి 40 రిటర్న్ వస్తుంది. పెన్షన్ టైప్ వస్తుంది. దయచేసి అందరూ వేసుకొని మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. మాకు ఇంతకుముందు నేను కోర్టు పని చేసినప్పుడు మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ రాలేదు. ఎందుకేమో ఈ టైం వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఎంతో తృప్తి ఉంది వల్ల నేను ఇంకా ఈ ఉద్దేశంతోనే ఈ సంవత్సరం కూడా ఇంకా 2 కోట్లు చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తరిమేసి మొక్కల పెంపకం చేపట్టాలని యంగ్ ఎర్త్ లీడర్ స్కూల్ ఎర్త్ ప్రోగ్రాం నిర్వాహకులు సూచించారు. పచ్చటి ప్రకృతి మానవాళికి ఎంతో దోహదం చేస్తుందని వారు పేర్కొన్నారు. తడపాకల్ జిల్లా పరిషత్ పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా యంగ్ ఎర్త్ లీడర్ స్కూల్ ఎర్త్ ప్రోగ్రాం ను ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు మైసాల సుధాకర్ అధ్యక్షతన పిడి ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం శంకర్, కార్యక్రమ కోఆర్డినేటర్ పి నాగేష్ హాజరై ప్రసంగించారు. గత కొన్ని సంవత్సరాల నుండి ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతున్న ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, ప్లాస్టిక్ వలన ఎదురవుతున్న ఇబ్బందులను తెలియజేశారు. దీనికి నివారణగా మన చుట్టూ ఉన్న చెట్ల గొప్పతనం, అడవి, నేల, ప్రకృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను పలు అంశాలను వివరిస్తూ పాఠశాలలో స్కూల్ ఎర్త్ లీడర్స్ గా వివరిస్తున్న విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేస్తూ బ్యాడ్జ్లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, రాములు, రవి, స్వప్న, చక్రపాణి, నవీన్, భూపతి, విజయ, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు నిర్వహించిన వైఈఎల్పి ప్రోగ్రాంలో భాగంగా ఎర్త్ క్లబ్ యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రామ్స్లో భాగంగా మన జెడ్పీహెచ్ఎస్ తార్పకాల్లో ఓవరాల్గా యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంలో అనేక విషయాలు ఎన్విరాన్మెంట్ సంబంధించి తెలుసుకుని మన స్కూళ్ళలో ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ బర్త్డే రోజు, పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్క నాటి అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ కూడా పిల్లలు మొక్కతో పాటు వాళ్ళ బర్త్డే జరుపుకోవాలనే కాన్సెప్ట్తో ఎక్కడి నుంచి మనం మదర్ ఎర్త్కి ఏ విధంగా నేచర్ని మనం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థుల చేత ఎక్కువ మోతాదులో మొక్కలు నాటించే కార్యక్రమం ఈరోజు మన తార్పకాల్ హై స్కూల్లో జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సిరికొండ మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజాపాలన గ్రామ సభలు ప్రశాంతంగా జరిగాయి. గ్రామ సభలలో ప్రజలు తమ విన్నపాలను అధికారులకు విన్నవించారు. అర్హులైన వాళ్లకు వారి పేర్లను చదివి వినిపిస్తున్నారు. సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ సిరికొండ మండల రెవెన్యూ అధికారి రవీంద్రరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఈ జాబితాలో పేరు రాకపోతే ఇంకొకసారి అప్లికేషన్ పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు.
4 పథకాలను 26 జనవరి రోజున ప్రారంభించదలిచి ఉన్నదని మీ అందరికీ ఈ విషయం తెలిసినదే. ఎందుకంటే టీవీల ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ ఈ యొక్క వార్త ప్రజలందరికీ చేరి ఉన్నది. ఈ 4 పథకాలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు యొక్క 4 పథకాలకు సంబంధించినటువంటి. దీనికంటే ముందుగా మన గ్రామం లోపల కాకుండా మన మండలంలో మొత్తం అన్ని గ్రామాల లోపల ఇంటింటా సర్వే నిర్వహించబడినది. ఇది క్యాస్ట్ సెన్సెస్ అని ఒకసారి దాని ద్వారా మీరు ఏమేమి అవసరతలు ఉన్నాయో ఆ అప్లికేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. కొందరు రేషన్ కార్డు లేదని అప్లికేషన్ చేసుకున్నారు, ఆ రేషన్ కార్డు నిమిత్తము. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎలాంటి భూమి లేని నిరుపేదలైన వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి వచ్చి తెలియపరిచింది. అంటే 6 నెలలు 6,000, ఒక 6 నెలలో 6,000 రూపాయలు. అంటే ఎవరికైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అర్హులవుతారంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికి కూడా ఒక గుంట భూమి కూడా ఉండడానికి లేని వాళ్ళను గుర్తించే ఇవ్వాలని తెలియపరిచింది. ఇందులో భాగంగా వారు ఉపాధి హామీ పథకంలో కనీసం ఒక 20 రోజులు పనిచేసి ఉండాలని కూడా ఒక అంశాన్ని చేర్చారు. అలాగే రైతు భరోసా అనగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని రైతు బీమాగా రైతు బంధుగా ఇచ్చినటువంటి దాన్ని ప్రస్తుత ప్రభుత్వము రైతు భరోసాగా పథకాన్ని నామకరణం చేసింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఎకరానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులలో 12,000 రూపాయలు ఇస్తున్నారని తెలియపరిచాను. అలాగే గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయానికి వాడుతున్న భూములలో కూడా మనము మన అవసరాలకు కావాల్సినటువంటి వాటిని ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోవడం కానీ, ఇతరమైనటువంటి ఏమైనా వ్యాపారం పరమైనటువంటి షాపులను నిర్మించుకోవడం కానీ, లేకపోతే కోళ్ళ పెంపకాన్ని గురించి కోళ్ళ ఫారంలో పెట్టుకోవడం కానీ, ఇంకా ఇతరమైనటువంటి ఏదైనా రైస్ మిల్స్ పిండి గిర్నీలు పెట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగి ఉన్న వాటిల్లో ఈ వ్యవసాయ భూమి నుంచి మీ పేరున ఉన్నటువంటి భూమి నుంచి గుంటన 2 గుంటల 3 గుంటల అని దాన్ని తగ్గి అది వ్యవసాయానికి పనికి రాకుండా వ్యవసాయం చేయకుండా వదిలేసిన దాన్ని దాని నుంచి మినహాయించడం. వ్యవసాయం ఏ భూమి అయితే ఎన్ని గుంటలకు ఎన్ని ఎకరాలకైతే మీరు వ్యవసాయం చేస్తున్నారో అట్టి భూమికే మీకు రైతు భరోసా అనేది వస్తుంది. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు అంటూ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ విమర్శించారు. ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చి మర్యాదిస్తే అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. ప్రశాంత్ రెడ్డి తీరు మార్చుకోవాలని సూచించారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుందని, అలాగే బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గెలిచి కూడా సంవత్సరం అవుతుందన్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచానన్న విషయం మర్చిపోయి ప్రభుత్వం ఆయనకు ప్రోటోకాల్ మర్యాదలు ఇచ్చినా ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనకుండా ప్రభుత్వం ఇచ్చే పథకాలను లబ్ధిదారులకు అందకుండా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తున్నాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రశాంత్ రెడ్డి పార్టీ కనీసం రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వకుండా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించిందన్నారు. ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం ఆర్థికంగా ఎంత కష్టమైనప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమర్పల్లి మండల అధ్యక్షుడు సంకెట రవి, మోర్తాడ్ మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, వేల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి, ఎర్గట్ల మండల పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగు అనిల్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, జక్క రాజేశ్వర్, అన్ని మండలాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. తిరిగే ప్రయత్నం చేస్తే ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు. ఇవాళ నువ్వు చూసిన వీడియో రికార్డు ఏమని రెచ్చగొడుతున్నావు, ఎక్కడికక్కడ నిలదీయండి అని రెచ్చగొడుతున్నావు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, ఏనాడు కూడా రేషన్ కార్డు ఇవ్వలేరు మీరు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఇండ్లు ఇవ్వలేరు. ఎలక్షన్లు వచ్చినావు, ఖాళీ పత్రాలు ఇచ్చినావు, ప్రజలను మమ్మీ పెట్టి గెలిచినావు. అమాయకమైన ప్రజలు కొంత తేడాతో విజయం వచ్చింది. కానీ నేను మేము అట్లా లేదు. ప్రతి అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించాలని గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. మరి వారి ఆదేశాల మేరకు
అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన జరుగుతున్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంది, ప్రజలకు ఆ యొక్క పథకాలన్నీ అందాలంటే మీ వాళ్ళు మా వాళ్ళు ఆఫీసర్లకు కూర్చొని ఆఫీసర్లకు పనిచేసే అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ప్రజల్ని ఇబ్బంది గురియకు. నువ్వు రెచ్చగొట్టడం వల్ల అక్కడక్కడ ప్రజా పాలన ఏవైతే ఈ శిబిరాలు నడుస్తున్నాయో ఇవన్నీ కూడా అక్కడ ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఉన్నది. ఆఫీసర్లందరూ ఇబ్బంది గురైతే, ఆఫీసర్ల మీద దాడి జరిగితే ఈ యొక్క పేద ప్రజల యొక్క అర్ధనాదాలు ఆఫీసర్లకు చేరుకోలేవు. ఎందుకంటే పథకాలు ఇచ్చే వాళ్ళు వారే. మీరు గెలిచింది కూడా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజలను. అట్లీస్ట్ ప్రభుత్వ ఉద్యోగులను పనిచేసుకునే అవకాశం ఇస్తారని మేము ఆశిస్తున్నాం. లేకుంటే నువ్వు కాన్స్టిట్యూన్సీ తిరగలేవని మీకు హెచ్చరిస్తున్నాం. నువ్వు ప్రజల్ని డిస్టర్బ్ వేయచ్చు. డిస్టర్బ్ వేస్తే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చూస్తే ఊరుకోదు. ఇప్పటికి ఏ రోజు కూడా నీకు ఇబ్బంది కలిగించాలని మేము అనుకోలేదు, భవిష్యత్తులో కూడా అనుకో. కానీ నువ్వు ప్రజలను రెచ్చగొట్టి ప్రజల్ని ఇబ్బంది చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చూస్తే ఊరుకోదు. గతంలో ఏదన్నా ఎవరైనా వస్తే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసేవారు. కానీ సంవత్సరం అయింది, ఈ రోజు ఇప్పటికి ఎవరు కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తలేం. పథకాలన్నీ కూడా సక్రమంగా ప్రజలకు అందాలని చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మీరు దయచేసి మీ ప్రభుత్వం లేదు, మీకు అధికారం లేదనేది పక్కన పెట్టి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీరు వచ్చి గ్రామ సభల్లో పాల్గొనండి. మాకు పాల్గొనే అవకాశం లేదు, నాకు పాల్గొనే అవకాశం లేదు. మీరు ప్రజలకు పాల్గొని ప్రజల అవసరాలను తీర్చి ఆఫీసర్లతో పనిచేయించండి ఇక్కడ. అంతేగాని ఆఫీసర్ల మీద కుసిగొలిపితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి మీకు హెచ్చరిస్తున్న ప్రశాంత్ రెడ్డి గారు. మరి గతంలో కూడా జరిగినాయి. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా చూస్తామని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ అన్నారు. జాబితాలో పేరు రాకపోతే లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ 20వ వార్డులో బుధవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వార్డు సభలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి వార్డు సభ జరిపారు. రేషన్ కార్డులు వచ్చిన వారికి పేర్లు ఖరారు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి ఎంపికైన వారి పేర్లు ఖరారు చేశారు. ఎవరికైనా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పేర్లు రాకపోతే వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొదుటూరి వినయ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వన్ని దేవి లావణ్య శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, మున్సిపల్ కమిషనర్ రాజు, కౌన్సిలర్ అతీక్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 10 साल से किसी को भी टीआरएस गवर्नमेंट में रेशन कार्ड नहीं दिए सो है और आरमूर कॉन्स्टिट्यूंसी में एक घर भी 500 घर तक कंस्ट्रक्शन चालू किया लेकिन किसी को भी नहीं दिया. वो बीच में है, उसके लिए फिर फंड लगा के कंप्लीट करके देने का प्रोसेस चल रहा है. और ये मेन प्रोग्राम रेशन कार्ड का और सबको घर देने का, और किसी को जमीन नहीं है, कुछ भी नहीं है, लेबर का काम चल रहे, उसको भी हर साल 12,000 रुपया देने का भी. इस वार्ड में तो रेवंत रेड्डी अन्ना हमारे वार्ड में 210 राशन कार्ड आए, उसमें 77 आए और बाकी के जो भी है वो भी हर जल्द से जल्द आ जाएंगे. जो भी आज हमारे 20 वार्ड में राशन कार्ड हों दो, डबल बेडरूम का हों दो, और हमारे जो घर का लोन के बारे में जिसको ज़मीन है 100 गज हों दो, 50 गज हों दो, 70 गज हों दो, तो ज़मीन के वास्ते 5 लाख लोन भी लगा रहे. वो लोन भी बराबर इससे जैसा ये राशन का पैसा हुआ वैसा लोन का भी हो जाएगा, डबल बेडरूम का भी हो जाएगा. जल्द से जल्द वो भी हम कोशिश कर रहे हैं. विनयाना का ने जो आज विनयाना और हमारे चेयरमैन साहब, जो कमिश्नर साहब जो आज आके ये प्रोग्राम करे, तो बहुत बहुत उनका शुक्रिया अदा करता हूँ. और रेवंत रेड्डी अन्ना का मैं शुक्रिया अदा करता हूँ. ऐसा गरीब आदमी को जो ऐसा हमको काम कराए तो हम उनके संगात गरीब हमारे साथ रहते, और गरीब के साथ हम आधी रात को है, ऐसा नहीं कि आज काम निकला बोल के नहीं, हर काम में उनको हम आगे बढ़ के जो गरीब का हक उनको बराबर दिलाएंगे. हमारे जो आज प्रोग्राम में जो आके आज भाई और माँ बहन
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు ఎంతో దోహదపడతాయని డిప్యూటీ పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి బాపూజీ గ్రంథాలయం చైర్మన్ భక్తవత్సలం అన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని సూచించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జర్నలిస్టులకు క్రికెట్ పోటీలను నిర్వహించారు. డీసీపీ బస్వారెడ్డి, బాపూజీ వచనాలయం చైర్మన్ భక్తవత్సలం, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ బొబ్రి నర్సయ్య పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలోని జరిగేటటువంటి పరిణామాలను వార్తల రూపకంగా సేకరించి ఇటు ప్రజలకు అటు అధికారులకు తెలియజేస్తూ వీరిరువురి మధ్య వారధులుగా ఉంటూ సమాజానికి తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారని అన్నారు. వీరి మానసిక ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకునేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్న ప్రెస్ క్లబ్ బాధ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అంతడుపుల రామకృష్ణ, బైరశేఖర్, కోశాధికారి కోర్వ సందీప్ తదితరులు పాల్గొన్నారు. హలో, ఈ నిజామాబాద్ ప్రజలందరికీ శుభోదయం. అలాగే రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ బిజియెస్ట్ సమాజంలో, ఈ సొసైటీలో ఇలాంటి క్రీడల పోటీలు నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. ప్రెస్ మిత్రులందరికీ ఈ సందర్భంగా రిపబ్లిక్ డే దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం మీ ఆరోగ్యాలకే కాకుండా ఒక హెల్దీ సొసైటీని, ఒక ఆరోగ్యమైన, ఒక ఏ కల్మషం లేకుండా ఉండే సొసైటీని నిర్మించడంలో ఇలాంటి ఆటల పోటీలు భాగమైపోతాయి. చాలా సందర్భాలు చూస్తున్నాం. ఇది జగమెరిగిన సత్యం. ఒక్కొక్కరికి ప్రెస్లో కూడా చాలా గ్రూపులు కానీ అవి ఉంటాయి. కానీ అవన్నీ పోవడానికి ఇలాంటి ఆటల పోటీలు, ఇలాంటి సామూహిక కార్యక్రమాలు పెట్టినందువల్ల మనుషులలో కక్షలు, కార్పణ్యాలు పెరగకుండా, ఒకవేళ అట్లాంటివి ఉన్నా కానీ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ఒక విన్నపం ఏంటంటే, ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ వల్ల చాలా మోసపోవడం జరుగుతూ ఉంది పబ్లిక్. ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా అందరూ ఒక ప్రతిజ్ఞ చేస్తూ ఈ సైబర్ నేరాలకు పాల్పడకుండా, సైబర్ నేరాలకు లోను కాకుండా, ఒక దోపిడీకి గురవ్వకుండా, సైబర్ నేరాలలో విక్టిమైజ్ కాకుండా ఉండాలంటే మీరు దయచేసి ఎలాంటి అన్నోన్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవద్దు. తర్వాత ఎలాంటి ఓటీపీలు కానీ, ఎవరు కానీ, ఏ బ్యాంక్ కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ మీ పర్సనల్ ప్రెస్ వారు, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ వాళ్ళు, మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ కానివ్వండి, అలాగే షటిల్, మరి ప్రతి సంవత్సరం 26 జనవరికి ముందు, మరి నేను ఇంతకుముందు కూడా చాలా మాటల పేపర్లో చూడడం జరిగింది. మీరు 26 జనవరి ముందు ఒక ఫ్రెండ్లీ 26 జనవరి అలాగే 15 ఆగస్టు ముందు మీరు ఫ్రెండ్లీ ఒక క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. నేను ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంటు మా నరసన్న గారు, జైన్ సెక్రటరీ గారు, అలాగే బాపూజీ వాతావరణం ఉపాధ్యక్షులు దాసన్న గారు, మరి మీరు ప్రతిరోజు టెన్షన్లో ఉంటూ మరి నిజామాబాద్లో కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి న్యూస్ని ప్రజల్లోకి తీసుకుపోవాలంటే ప్రతిరోజు మీ ఇంటి టెన్షన్ల కన్నా ఎక్కువ ఈ టెన్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి సంవత్సరానికి 2-3 సార్లు మరి ఇలాంటి స్పోర్ట్స్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయము. మరి ఎందుకంటే ఈ స్పోర్ట్స్లో మీరు ఇంతకుముందు 4-5 ఒక 7 మంది పేపర్లే ఉండే, ఈరోజు చూస్తూ ఉంటే ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, అలాగే ప్రింట్ మీడియా కానివ్వండి చాలా వచ్చేసినాయి. కాబట్టి మరి ఇది ప్రజల్లో తీసుకుపోవాలంటే, మరి వాస్తవం తెలపాలంటే మరి మీ తరపు నుంచే తెలుస్తుంది. కాబట్టి మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జర్నలిస్టు సోదరులకు, మిత్రులకు, శ్రేయభిలాషులు అందరికీ శుభాకాంక్షలు. జర్నలిస్టులు తీవ్ర ఒత్తిడిలో విధుల నిర్వహణ అన్నది ప్రతి రోజు జరిగే కార్యక్రమమే. కాకపోతే అందరిలో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కోసం క్రీడలు నిర్వహించడం అన్నది ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది.
ఈ సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే క్యారమ్ అండ్ చెస్తో పాటు షటిల్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిజామాబాద్ అడిషనల్ డీసీపీ గట్టు బస్వారెడ్డి గారికి అండ్ నిజామాబాద్ బాపూజీ వచనాలయం చైర్మన్ గడ్డం భక్తవత్సల నాయుడు గారికి అండ్ ఉపాధ్యక్షులు బీడి దాస్ గారికి మరియు ఒలింపిక్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సయ్య గారికి, బొబ్బిల్ నర్సయ్య గారికి, అన్న సీనియర్ జర్నలిస్ట్ సాంబయ్య గారికి మరియు మా తోటి మిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న వారందరికీ మా జర్నలిస్టుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా కొనసాగుతాయి. రైతుల పోరాట ఫలితంగానే పసుపు బోర్డు ఏర్పాటు జరిగిందని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ చెప్పారు. ఈ సంవత్సరం పసుపు క్వింటాల్కు 15,000 రూపాయలు ప్రకటించివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో అఖిల భారత ఐక్య రైతు సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ 4 దశాబ్దాల కాల పోరాటాల ఫలితంగా పసుపు బోర్డు సాధించడం జరిగిందని, సాధన ఉద్యమంలో రైతు నాయకుడు మనోహర్ రెడ్డి చెప్పులు ధరించకుండానే తిరుపతి వరకు పాదయాత్ర నిర్వహించడమే కాకుండా సుమారు 12 సంవత్సరాలు చెప్పులు వేసుకోలేదని గుర్తు చేశారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ప్రతి సంవత్సరం వ్యాపార సిండికేట్ కృత్రిమంగా ధరలు తగ్గిస్తోందని, అనేక ఆందోళన చేసిన వ్యాపారుల్లో మార్పు రావడం లేదని, సాంగ్లీ మార్కెట్ తో పోలిస్తే నిజామాబాద్ మార్కెట్ లో క్వింటాల్కు 4,000 రూపాయల ధర తక్కువ పలుకుతోందని, ఈ మాయ వ్యాపారులదే అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై పసుపు బోర్డు అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఒత్తిడి తెచ్చి 15,000 రూపాయలు క్వింటాల్ ధర నిర్ణయించే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బి దేవరం, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎం ముత్తన్న పాల్గొన్నారు. పసుపు బోర్డు సాధన ఉద్యమానికి 4 దశాబ్దాల కాలం. ఈ 4 దశాబ్దాల కాలంలో మనోహర్ రెడ్డి ఉద్యమకారుడు చెప్పులు లేకుండా తిరుపతి వరకు పాదయాత్ర, అంతేకాకుండా దీన్ని 4 దశాబ్దాల కిందనే అంసాపూరు డాక్టర్ గంగారాం, అట్లాగే కర్ణాటి యాదగిరి, అట్లాగే సుంకెట్ రాజన్న ఇలాంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. చివరికి మనోహర్ రెడ్డి గారు చెప్పులు లేకుండా చనిపోయాడు, గంగారాం గారు చనిపోయారు. అయినప్పటికీ ఇవాళ పసుపు బోర్డు ఏదైతే సాధించడం జరిగిందో, ప్రకటన జరిగిందో, ఇది రైతుల పోరాటం, రైతుల విజయం. అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వెలుగులో, ఈ నేపథ్యంలో 2020-21 సంవత్సరానికి సంబంధించి ప్రధానంగా పసుపు బోర్డు వచ్చిందనే సంతోషం, సంబరాలు మాత్రం రైతుల్లో ఉన్నాయి, కాదనట్లేదు. కానీ 2025 సంవత్సరానికి గాను పసుపుకు క్వింటాల్కు 15,000 రూపాయల ధర నిర్ణయించాలని చెప్పేసి, ఆ ధర కన్నా తక్కువ తీసుకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెచ్చరించాలని కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు, ప్రకటించిన మేరకు అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పారు. అందులో పసుపు కూడా ఉంది. ఈ సంవత్సరం క్వింటాల్కు 1,000 రూపాయల బోనస్ పసుపుకి ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం AIQKS డిమాండ్ చేస్తుంది. ఈ వెలుగులోనే మేము ప్రధానంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్లో 40 మందిలో 2-3 బడా వ్యాపారులు, పసుపు కొనుగోలుదారులు సిండికేట్కు నాయకత్వం వహిస్తూ తీర్మానాలు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు రూపొందించిన ముసాయిదా జాబితాను ఆయా గ్రామాల ప్రజల ఆమోదం కొరకు నిర్వహించే గ్రామ సభలు 2వ రోజు ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో కొనసాగాయి. ప్రజలు ఎలాంటి గందరగోళ వాతావరణానికి లోను కావద్దని, అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందుతాయని తహసీల్దార్ ధన్వాల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి తదితర పథకాలు ఈ నెల 26వ తేదీ నుండి అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న తరుణంలో నిర్వహిస్తున్న గ్రామ సభలు 2వ రోజు ఎడపల్లి మండలంలోని దుబ్బాతండ, బ్రాహ్మణపల్లి, వడ్డేపల్లి, బాపునగర్, జాన్కంపేట్, ఠానాకలాన్ గ్రామాలలోని పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభలను నిర్వహించారు.
ముసాయిదా జాబితాలో పొందుపరిచిన అర్హులైన లబ్ధిదారుల వివరాలను పంచాయతీ కార్యదర్శులు సంబంధిత అధికారులు గ్రామస్తులకు చదివి వినిపించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పథకంలో గుంట భూమి లేని ఉపాధి హామీ కూలీల ఎంపికలో తమ పేరు లేదని కొంతమంది ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురాగా తమ వ్యవసాయ భూమిలో వరి పంట వేసినప్పటికీ రైతు భరోసా ముసాయిదా జాబితాలో తమ పేరు లేదని కొంతమంది రైతులు వాపోయారు. కొత్త రేషన్ కార్డు జారీ చేయాలని అర్జీ పెట్టుకున్నప్పటికీ జాబితాలో పేరు రాలేదని కొందరు అధికారుల దృష్టికి తీసుకురాగా ఉన్న రేషన్ కార్డులో తమ పిల్లల పేర్లు నమోదు కాలేవని కొంతమంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాము నిరుపేదలైనప్పటికీ ఇందిరమ్మ ఇంటి జాబితాలో తమ పేరు లేదని పలువురు వాపోయారు. గ్రామాలలో సర్వే నిర్వహించి తయారు చేసిన ముసాయిదా జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవని పలువురు గ్రామ ప్రజలు అధికారులను నిలదీశారు. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న గ్రామ సభలో అర్హులైన వారికి తప్పకుండా ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తామని ఎడపల్లి తహసీల్దార్ ధన్వాల్ స్పష్టం చేశారు. ఠానాకలాన్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం సరైన అర్హులకు అందజేస్తున్న ప్రభుత్వ పథకాలలో అర్హులను గుర్తించే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని కావున ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. 4 పథకాలకు సంబంధించిన ముసాయిదా జాబితాలో పేర్లు రాని వారు సంబంధిత అధికారులను కలిసి తమ సమస్యను వివరించాలని కోరారు. ఎడపల్లి మండలంలోని గత 2 రోజులుగా కొనసాగుతున్న ప్రజాపాలన గ్రామ సభలు గురువారంతో ముగియనున్నాయి. గురువారం ఎడపల్లి, నెహ్రూనగర్, ఎంఎస్సీ ఫారం, ధర్మారం, పోచారం గ్రామాలలో కొనసాగనున్నాయి. గ్రామ సభలో తహసీల్దార్ ధన్వాల్, ఎంపీడీఓ శంకర్, మండల వ్యవసాయాధికారి సిద్ది రామేశ్వర్, ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి, వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారులు జ్యోతి, శ్రీహరి, ఉప తహసీల్దార్ అనుష, సీనియర్ అసిస్టెంట్ అలియా బేగం, సూపరింటెండెంట్ సుమలత, ఆయా గ్రామాల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. జనార్దన్ ముదిరాజ్, ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలలో లబ్ధిదారులు పేదలు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు క్లారిటీగా లేక అందరూ సతమతమవుతూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. దయచేసి ఈ గ్రామ సభలో వచ్చిన అధికారులు కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ వాళ్ళ లిస్టులో ఎవరైతే పేర్లు వచ్చినాయో గ్రామ పంచాయతీలో అతికించి అక్కడ ఒక సపరేట్ అధికారిని నిర్మించి వాళ్ళకి మీకు ఈ పథకాలు వచ్చినాయి అని చెప్పేసి తెలియజేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు బాగా అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే నాకు ఇల్లు రాలేదు, నాకు గృహజ్యోతి నాకు వర్తిస్తలేదని చెప్పేసి కొంతమంది ఇక్కడ వచ్చేసి లబోతుకోమంటారు. అర్థం కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇది మేజర్ గ్రామ పంచాయతీ జాన్కంపేట కాబట్టి ఒక 2-3 రోజులు పొడిగించి ఇవి గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటూ కోరుతున్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇండ్లు 4 పథకాల మీద గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది. అర్హుల నుంచి దరఖాస్తు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ రోజుతో అయ్యే ప్రక్రియ కాదు, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. కాబట్టి అందరూ గ్రహించాల్సింది ఏంటంటే నాకు రాలే మీకు రాలే అని అపోహ పడకుండా అందరూ అర్హులు గల వాళ్ళు అందరూ కూడా ఈ 4 పథకాలకు దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా నా ఏడుపల్లి మండలం తరఫున నేను తహసీల్దార్గా మనం చేస్తున్నాను. కాబట్టి చాలామంది నాకు రాలే ఇందాక కొంతమంది వాడివేడిగా కొంచెం ఇష్యూ జరిగింది. కాబట్టి ఇష్యూ కాకుండా ఉండాలంటే ఫస్ట్ వీళ్ళు గ్రామ సభలో మాకు చెప్పిన విధంగా దరఖాస్తు ఇస్తేనే ఈ దరఖాస్తుని మేము పరిశీలన చేసి అందరికీ అర్హులకు న్యాయం చేస్తామని కోరుతున్నాం. సార్ ముఖ్యంగా ఏ విషయాలపై ఇప్పుడు రేషన్ కార్డులా లేకపోతే ఇందాక మనకు ఉపాధి హామీ అంటే ఎన్ఆర్ఐస్ మీద కొంతమంది మాకు జాబ్ కార్డ్స్ లేదు అంటే మేము జాబ్ కార్డు లేక మా లిస్టులో పేరు రాలేదు అన్నారు. కాబట్టి వాళ్ళని కూడా తీసుకుంటాం. జాబ్ కార్డు రాని వాళ్ళ పేర్లు కూడా తీసుకొని వాళ్ళని కూడా పరిశీలన చేస్తాము. తర్వాత రైతు భరోసాలో కూడా మనం కొంత ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వ్యవసాయ యోగ్యం కానీ భూమి ఒక 37 ఎకరాల వరకు ఐడెంటిఫై చేసి ఆ లిస్టు కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. మరియు రేషన్ కార్డు రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇంతకుముందు గతంలో పాత రేషన్ కార్డు ఉంది, కొన్ని కొత్తవి కూడా కొన్ని వచ్చినాయి. ఇంకా రాని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి కూడా పరిశీలన చేసి వాళ్ళకి కూడా న్యాయం చేస్తాం. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కూడా అది కూడా 1-2 ఫేజ్లో అది కూడా ఎంక్వైరీ చేసి అది కూడా న్యాయం చేస్తాము. తర్వాత ఇంకోటి ముఖ్యంగా మన తానాకలాన్ గ్రామంలో మరియు కుర్నపల్లిలో డబుల్ బెడ్రూమ్ 30 ఇండ్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి అట్లాగే ఉన్నాయి. కాబట్టి వాటికి కూడా మేము దరఖాస్తు స్వీకరిస్తున్నాము. అది కూడా మనం 5 days టైం ఇచ్చి వివిధ రకాల కారణాలతో మృతి చెందిన కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామన్నారు. బాధిత కుటుంబాలకు మేమున్నామన్న ధైర్యాన్ని నింపారు.
కమర్పల్లి మండల కేంద్రానికి చెందిన డిస్కో నర్సయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముచ్చాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులు పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. అలాగే మండలంలోని హసకొత్తూరు గ్రామానికి చెందిన కిషన్ గౌడ్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఫోన్ చేశాను కానీ అంతకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రభుత్వం పథకాల పేరుతో సామాన్య ప్రజలను గందరగోళానికి గురి చేస్తుందని ఎడపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు. పథకాలతో హడావిడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వారి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చే పనిలో నిమగ్నమైందని వారు ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు కూడగట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాల పేరుతో సామాన్య ప్రజలను తమ వైపు ఆకర్షించుకునేలా చేస్తుందని ఎడపల్లి మండల మాజీ ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, ఎడపల్లి మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాసులు ఆరోపించారు. ప్రభుత్వం రూపొందించిన పథకాలు కాంగ్రెస్ పార్టీ వారికే కాకుండా అర్హులకు మాత్రమే అందేలా చూడాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ఎంపీడీఓ శంకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తక్షణమే ప్రతి ఒక్క మహిళకు 2,500 రూపాయల భృతిని అందజేస్తామని, అలాగే నూతన వధూవరులకు కానుకగా తులం బంగారాన్ని అందజేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ తుంగలోకి తొక్కి ప్రజలు పేపర్లు పట్టుకుని రోడ్లపై తిరిగే దుస్థితిని తీసుకువచ్చిందని వారు ఆరోపించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కొరకు ఖాళీ స్థలం ఉన్న ప్రతి ఒక్కరి ఫోటోలను అధికారులు తీసుకోవడంతో ప్రతి ఒక్క నిరుపేదకు ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందుతుందని అపోహలో ఉన్నారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం సంసిద్ధం కాగా గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ లబ్ధిదారుల ఎంపికలో అనేక తప్పులు దొర్లాయని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందే ఆస్కారం లేకుండా పోయిందని అన్నారు. సామాన్య ప్రజలను ఇలా పథకాల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ ఫలాలు అందకపోతే తాము ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ వైస్ ఎంపీపీ ఇమ్రాన్, మాజీ ఎంపీటీసీలు షేక్ బాబా, గైని పోచయ్య, నాయకులు దొడ్డి శ్రీనివాస్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు అనుకూలంగా పనిచేస్తున్నామనే ఒక ప్రజాపాలన దరఖాస్తులను ప్రజల ముందటికి తీసుకొచ్చి ఆ ఇచ్చినటువంటి దరఖాస్తులను పరిపూర్ణ వ్యవస్థలో భాగంగా గ్రామ సభలలో మేము పూర్తి స్థాయిలో పనిచేస్తామనే ఒక మంచి మాట తీసుకున్నందుకు స్వాగతిస్తున్నా. కానీ ఆ విషయంలో పూర్తి నిర్వీర్యమైందని ఇప్పుడు రేపు జరగబోయే గ్రామ సభలో ముందస్తు లిస్టులు ఏదైతే వస్తున్నాయో, మా గ్రామంలో దాదాపు 13,000 జనాభా దరిదాపుల్లో ఉన్న సందర్భంలో 7,500 ఓటర్లు, 243 తెల్ల రేషన్ కార్డులు లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా అందులో భూస్వాములకు 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్నోళ్లకు, పెద్ద పెద్ద వెహికల్ ఉన్నోళ్ళకి ఇచ్చారు. దాదాపుగా మా ఊర్లో సాకలోళ్ళు, బట్టలు ఉత్తిరోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు ఇలాంటి వాళ్ళను నిర్వీర్యం చేసిండు. ఈ సర్వే పూర్తి అనుకూలత ప్రజలకు, నిరుపేదలకు అనుకూలంగా లేదని సుస్పష్టమైంది. దీన్ని పూర్తిగా తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తిరిగి ఇప్పుడు ఎంపీడీఓ గారికి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు తెల్ల కాగితాల పైన తిరిగి మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి, సెక్రటరీ గారికి పునర్పరిశీలన చేస్తామంటున్నారు. అంటే అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఈ విధంగా రేషన్ కార్డుల ప్రక్రియ ఉంది. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం తీసుకున్నారు, సంతోషం తీసుకున్నారు. కానీ అది అమలులో భాగంగా 2018 కంటే ముందు లోన్ అయి ఉండాలంట, 2018 తర్వాత రెన్యువల్ అయి ఉండాలి, 2023 డిసెంబర్ 9 నాటికి అవుట్ స్టాండింగ్ అంటే బాకీ అయి ఉండాలి. అంటే 2023 డిసెంబర్ 8వ తారీఖు నాడ ఆయన ఒక పూర్తిగా బ్యాంకులో క్లియర్ చేసుకున్న ఆయనకు ఆ రుణమాఫీ వర్తించదు. అంటే 2 లక్షల రుణము పూర్తిగా డిక్లరేషన్ అవగాహన రైతులకు అనుకూలంగా లేదు.
అది 1 లక్ష ఇచ్చిన పూర్తిగా కట్ ఆఫ్ డేట్ పెట్టి పూర్తిగా రైతులకు అందే విధంగా చేయాలి. అంటే ఈరోజు నాకు ఒక 79,000 వచ్చింది. 1,20,000 రుణం ఉంటే 79,000 వచ్చింది. అంటే పూర్తిగా రాలేదు. విమర్శలు అనేకం చేయొచ్చు, కానీ రైతుల పక్షాన పూర్తి స్థాయి రుణమాఫీ కూడా జరగలేదు. ఏదైతే ప్రజల పక్షాన మీరు చేస్తున్నటువంటి కార్యక్రమము పూర్తిగా అధికారులను తొక్కిబట్టి మీ అహంకార ధోరణితో ఏదైతే ప్రజలను నిర్వీర్యం చేసి మీ అనుకూల వాతావరణం తెస్తున్నదో ప్రజలకు ఇది వ్యతిరేకమైనటువంటి గ్రామ సభలుగా భావిస్తున్నాము. దీన్ని ఎంబటే ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవి పెట్టినటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నదో ఎక్కడ కూడా అమలు జరుగుతలేదు. వాళ్ళు ఎక్కడో ఒక పేపర్ తీసుకొని వచ్చి వాళ్ళకు కొన్ని పేర్లు తీసుకొచ్చి ఆ ఇళ్ళల్లో పోయి సర్వే చేయించుకోవడం, మీకు ఇల్లు లోన్ వచ్చింది, మీకు రైతు భరోసా వచ్చింది, మీకు ఇంకొకటి 12,000 భరోసా వచ్చింది అనేది వాళ్ళకి సంబంధించిన ఒక లిస్టు, అధికార పార్టీకి సంబంధించిన లిస్టునే గ్రామాలలో పెట్టుకున్నారు. అది సరైనది కాదు. గ్రామంలో ఉన్నటువంటి అధికారులు, మండల అధికారులు అందరూ కలిసి స్వచ్ఛందంగా వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చి అధికారులు అసలైన లబ్ధిదారులను తీసుకురావాలి. అప్పుడే ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఈ పథకాలు అందాలి. తప్పితే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ పేర్లని గ్రామ సభలలో అర్పించడం, చదవడం సరైనది కాదు. ఇంకోటి, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అనేసి ప్లాట్ ఉన్న వాళ్ళందరూ ఫోటోలు తీసుకోవడం జరిగింది. ఈ ఫోటో తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లోన్ ఇవ్వాలి. లేదు అంటే ఇబ్బందుల పాలవుతారు రాబోయే రోజులలో. ఈ ఫోటోలలో మీకు ఇందిరమ్మ లోన్ వచ్చింది, మీకు ఆ లోన్ వచ్చింది, ఈ లోన్ వచ్చింది. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసమే ఈ యొక్క సర్వేలు, ఈ డ్రామాలు, ఈ కమిటీలు, ఈ గ్రామ సభలు తప్పితే ప్రజలను మభ్యపెట్టడం తప్పితే ఇంకోటి ఏం లేదు. ఈ మభ్యపెట్టడం ఆపండి. మీ పథకాలన్నీ సరైన లబ్ధిదారులకు అందే విధంగా చేయండి. ఈ తులం బంగారం అయితేనేమి, 2,500లకు మహిళలు, ప్రతి మహిళకు 2,500 అయితేనేమి, ఉపాధి కూలీలకు ప్రతి ఒక్కరికి కూడా 12,000 ఇస్తా అన్నటువంటి హామీని నిలబెట్టుకోవాలి. తప్పితే నీకు రాలేదు, నీకు వచ్చింది, మీ తాతకు పొలం ఉంది, నీ ఆధార్ కార్డుల పేరు తప్పు ఉంది, నీ రేషన్ కార్డులో నీ పేరు లేదు, ఈ సాకులు చెప్పి ఈరోజు 12,000 తప్పించడం కాదు. దాదాపు 11,000 మంది అప్లికేషన్లు ఏదైతే పెట్టుకున్నారో 11,000 మంది కూడా మీరు ఇచ్చినటువంటి పేపర్లో, మీరు ఇచ్చినటువంటి ఆప్షన్లలో టిక్కులు పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అర్హులందరికీ కూడా ఇందిరమ్మ లోన్లు, రైతు భరోసా, 12,000, 2,500, తులం బంగారం, ఈ విధంగా ప్రతి ఒక్క హామీని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకుపోవాలి. గ్రామాలలో పబ్లిక్ను పరేషాన్ చేస్తున్నారు. అయ్యో నాకు రాలేదు, అయ్యో నాకు వచ్చింది, రోడ్ల మీద కాగితాలు పెట్టుకునే, రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముసాయిదా జాబితా ఫైనల్ కాదు, గ్రామ సభలలో అనర్హులుంటే తెలియజేయాలి. ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ సూచన. మూసి మురికి కావడానికి కారణం ఎవరు? కమిషన్ల కోసమే మల్లన్న సాగర్ నుండి అనుసంధానమని ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ కవిత. అర్ధాంతరంగా ముగిసిన గ్రామ సభ, జాబితా చదివి జారుకున్న అధికారులు, ఇదేమి తీరని ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికే ఇంటర్ స్కూల్ గేమ్స్. ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో కబడ్డీ క్రీడలను ప్రారంభించిన ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ నాటకం, ప్రభుత్వ పథకాల పేరిట గ్రామ సభలు రాజకీయమని బీఆర్ఎస్ విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.